రైట్ మధ్యాహ్నం 2 తర్వాత నుంచి సీఎం కేసీఆర్ గారి సభ ప్రారంభం కాబోతుంది. అంటే ఈ సభకు సంబంధించి ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా అంటే చొప్పదండి నియోజకవర్గం, జగిత్యాల కావచ్చు, ఇటు కొరుట్ల మెట్పల్లి నుంచి అలాగే ధర్మపురి ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఏం ప్రసంగిస్తారు, ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే కరీంనగర్ గడ్డ అంటేనే కేసీఆర్ గారికి మొదటి నుంచి ఒక సెంటిమెంట్ కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలో ఇవాళ తొలిసారి పార్లమెంటు ఎన్నికల శంఖారావం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ వేదికగా కొనసాగబోతుంది. కాబట్టి ఎటువంటి అంశాలు ప్రసంగిస్తారు, ఎందుకంటే ఇప్పటి వరకు అంటే అభ్యర్థులను ఇటు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి, పెద్దపల్లి పార్లమెంట్ నుంచి కొప్ల ఈశ్వర్ గారు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు. అలాగే ఇటు కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గారికి ఇప్పటికే టికెట్ బీఆర్ఎస్ పార్టీ కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ గారి స్పీచ్ అత్యంత ఏం మాట్లాడతారనే దానిపైన ప్రజల్లో కూడా అత్యంత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో దాదాపు 1,00,000 మంది సభకు వచ్చేలా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇటు చొప్పదండి వ్యాప్తంగా దాదాపు 20,000 మంది కూడా తరలించే విధంగా ఇప్పటికే సన్నాహక సమావేశాలు ధర్మపురిలో కావచ్చు, ఇటు జగిత్యాలో కావచ్చు, కొరుట్లలో కావచ్చు సన్నాహక సమావేశాలు కూడా ఏర్పాటు చేసి సమాయత్తం చేశారు. మొత్తంగా ఇతర పార్టీలకు అభ్యర్థులు జనాకర్షణ లేని ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎంపీగా పనిచేసిన అనుభవము వినోద్ కుమార్ గారి సొంతం. ఈ క్రమంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఇటు జిల్లాకు రైల్వేలను తీసుకొచ్చినటువంటి ఘనత వీరికి దక్కింది. అలాగే ఇటు కొప్ల ఈశ్వర్ మంత్రిగా 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వారి అభివృద్ధి ఇవన్నీ కూడా ఆయనకు దోహదపడతాయి. ఈ క్రమంలో వీరిని ఉద్దేశించి, అలాగే రాష్ట్ర ప్రజానికాన్ని ఉద్దేశించి, కరెంటు కోతలను ఉద్దేశించి, ఎండిపోయిన పంటలను ఉద్దేశించి కేసీఆర్ గారు ప్రసంగించే అవకాశం ఉందని ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే జగిత్యాల జిల్లాలో అలాగే ప్రస్తుతం అంటే ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో చొప్పదండి నియోజకవర్గంలో తొలి పంట ఎండిపోయి పశువులకు మేతగా మారింది గంగాధర మండలంలో. ఈ క్రమంలో అది మొత్తం కూడా అంటే కరెంటు కష్టాలు అనేటివి తెలిసింది. ఇప్పటికిప్పుడు అంటే గత ఏడాది ఇదే సమయానికి కేసీఆర్ పాలనలో పూర్తిగా పుష్కలమైన నీటి సంపద ఈ ప్రాంతం సొంతం. కానీ ఇప్పుడు చుక్క నీరు కూడా లేక బోర్లు అడగంటిపోయాయి, బావులు అడగంటిపోయాయి, అలాగే పొలాలు కూడా మొత్తము నెర్రలు బారాయి. ఈ క్రమంలో ఖచ్చితంగా రైతులంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. కేసీఆర్ గారు గెలుస్తారని భావించాం, కానీ ఇలా జరుగుతుందని కూడా నిన్న చాలా మంది మనతో మాట్లాడడం జరిగింది. మొత్తంగా ఇవాళ ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారికి 2001 నుంచి ఇప్పటి వరకు కరీంనగర్ అనే ప్రాంతం సెంటిమెంటు. ఎందుకంటే ఉద్యమం ఇక్కడ నుంచే ప్రారంభమైంది. అలాగే సింహగర్జన్ ఇక్కడ నుంచే 2007లో ప్రారంభమైంది, 2004లో ఇక్కడ నుంచే, 2001 నుంచి ఇక్కడ నుంచే ప్రారంభమైంది. కాబట్టి ఖచ్చితంగా సీఎంగా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, బీఆర్ఎస్ అధినేత ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ఈ కరువు కాటకాలు, నీళ్ళిచ్చలేదు కానీ తిరిగి ప్రభుత్వం అంటే ఈ కేసీఆర్ గారిపైనే గత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే వీళ్ళంతా చేస్తున్న అరాచకాలను, వీళ్ళు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాన్ని ఖచ్చితంగా తిప్పుకొట్టే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే ప్రజలంతా కూడా తరలి వచ్చేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అలాగే ఆసక్తి కేసీఆర్ గారు అంటే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చేందుకైతే సిద్ధమయ్యారు. దాదాపు 10-11 గంటల ప్రాంతంలో జగిత్యాల నుంచి దాదాపు గంటలోపే చేరుకుంటారు. ఈ క్రమంలో 11-12 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి భారీ ఎత్తున మల్యాల్, చొప్పదండి, కొడిమ్యాల్, అలాగే జగిత్యాల్, మెట్పల్లి, ధర్మపురి ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వెళ్తున్నారు. అందుకు సంబంధించి ఏర్పాటు కూడా పూర్తయ్యాయి. స్వేచ్ఛ. రైట్ సందీప్.